మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని. గత శ్లోకంలో అమ్మవారు మనలోని షట్చక్రాలలో చైతన్య స్వరూపినిగా ఎలా వెలుగుతారో దర్శించాం. ఇప్పుడు ఆ నిశ్శబ్ద కుండలినీ శక్తి మూలాధారం నుండి పైకి ఆరోహణ చేయడం ప్రారంభిస్తుంది. ఈ యాత్రలో ప్రతి చక్రం మన చైతన్యంలో ఒక స్థాయి, ప్రతి గ్రంథి మనలోని ఒక బంధనం, ప్రతి ఆరోహణ ఒక అంతర్ముఖ పరివర్తన. మూలాధారంలో నిద్రిస్తున్న శక్తి సహస్రారంలో పరమశివునితో ఐక్యమయ్యే వరకు చేసే ఈ పవిత్ర యాత్రలో సాధకునిలోని భయం, అహంకారం, మోహం ఒక్కొక్కటిగా కరిగిపోతాయి. ఇప్పుడు ఈ శ్లోకంలోని మొదటి నామం మూలాధారైక నిలయ. మెల్లగా కళ్ళు మూసుకోండి. మీ శ్వాసపై ధ్యాస నిలపండి. మీ వెన్నెముక అడుగు భాగాన లోతైన అరుణ ఎరుపు కాంతితో ప్రకాశించే 4 దళాల కమలం వికసించి ఉంది. ఆ కమల మధ్యలో లం అనే బీజాక్షరం భూమినాదంలా ప్రతిధ్వనిస్తోంది. అక్కడే 3.5 చుట్టలు చుట్టుకుని ఉన్న పవిత్ర సర్పంలా కుండలినీ శక్తి నిశ్శబ్దంగా విశ్రాంతి తీసుకుంటోంది. ఆ దివ్య సర్పశక్తి తన శిరస్సును క్రిందివైపు వంచి సర్వనిద్రాణ స్థితిలో నిశ్చలంగా ఉంది. ఇది కేవలం ఒక చక్రం కాదు, మన జీవితపు పునాది. ఈ చక్రం మనకు నేర్పేది స్థిరత్వం, క్రమశిక్షణ, భూమితో అనుసంధానం, భయాన్ని అధిగమించడం. ఈ స్థాయిలో సాధకుడు ఎదుర్కొనే మొదటి అవరోధం భయం, అసురక్షిత భావం, సోమరితనం, శరీరంతో అతిగా తాదాత్మ్యం. ఈ స్థాయిలో అలవర్చుకోవాల్సిన సాధనలు నియమిత జీవనం, శరీర శుద్ధి, సాత్విక ఆహారం, నిష్ఠతో మంత్రజపం, ధైర్యంతో జీవించడం. మన దృష్టి భౌతిక ప్రపంచం నుండి పరమాత్మ వైపు తిరిగినప్పుడు అమ్మవారి కృపతో ఆ నిద్రిస్తున్న చైతన్యం మెల్లగా మేల్కొనడం ప్రారంభిస్తుంది. మీరు భూమిపై ఎంత స్థిరంగా నిలబడతారో అంత ఎత్తుకు మీ చైతన్యం ఎదుగుతుంది. ఇప్పుడు ఈ శ్లోకంలోని రెండవ నామం బ్రహ్మగ్రంథి విభేదిని. కుండలినీ శక్తి పైకి ఎగససే సమయంలో మొదట ఎదురయ్యేది బ్రహ్మగ్రంథి. ఇది కేవలం ఒక సూక్ష్మముడి కాదు, మన శరీరాభిమానానికి, భౌతిక మోహాలకు, ఈ ప్రపంచమే అంతా అనే భ్రమకు సంబంధించిన బంధనం. అమ్మవారు బ్రహ్మగ్రంథి విభేదినిగా ఆ బంధాన్ని ఛేదించినప్పుడు సాధకునిలో ఒక కొత్త ఉదయం ప్రారంభమవుతుంది. నేను కేవలం ఈ శరీరం కాదు అనే జ్ఞానం మొదటిసారి అంతరంగంలో వికసించడం ప్రారంభిస్తుంది. అప్పుడు స్వస్వరూప జ్ఞానం మెల్లగా మేల్కొనడం ప్రారంభిస్తుంది. ఈ ప్రపంచం శాశ్వతం కాదు, ఇది ఒక ప్రవాహం, ఒక లీల, ఒక దివ్య నాట్యం అనే సత్యం మెల్లగా అనుభూతమవుతుంది. అప్పుడు భయం కరిగిపోవడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు ఈ శ్లోకంలోని మూడవ నామం మణిపూరాంతరుదిత. చైతన్య ప్రవాహం ఇప్పుడు నాభి ప్రాంతంలోని మణిపూర చక్రాన్ని చేరుకుంటుంది. ఇది బంగారు పసుపు కాంతితో వెలిగే 10 దళాల కమలం. ఈ చక్రపు బీజాక్షరం రం. ఇక్కడ అమ్మవారు రత్నాల కాంతితో ప్రకాశించే దివ్యరూపంగా వెలుగుతారు. ఇది అగ్నిక్షేత్రం, సంకల్పం మేల్కొనే స్థలం, అంతరశక్తి రూపుదిద్దుకునే కేంద్రం. ఈ చక్రం మేల్కొన్నప్పుడు సాధకునిలో అంతరాగ్ని వెలుగుతుంది. ఆత్మవిశ్వాసం, సంకల్పశక్తి, క్రియాశక్తి, అంతరబలం మెల్లగా వికసించడం ప్రారంభిస్తాయి. కానీ ఇక్కడ కూడా ఒక అవరోధం ఉంటుంది. అహంకారం, కోపం, ఆధిపత్య భావం, అపనమ్మకం, అసహనం. ఈ అగ్ని సరైన దిశలో నడిస్తే అది చైతన్యంగా మారుతుంది, లేకపోతే అదే అహంకారంగా మారుతుంది. ఈ స్థాయిలో సాధకుడు అలవర్చుకోవాల్సిన సాధనలు క్రమశిక్షణ,
కోప నియంత్రణ, ప్రాణాయామం, ఆహార నియమం, తన శక్తిని ధర్మ మార్గంలో వినియోగించడం, సేవాభావం. మీ లోపల ఉన్న సోమరితనం కరిగిపోయి ఒక దివ్యమైన సంకల్పాగ్ని మేల్కొనడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు ఈ శ్లోకంలోని 4వ నామం విష్ణుగ్రంథి విభేదిని. ప్రయాణం మరింత పైకి సాగి హృదయ క్షేత్రాన్ని తాకుతుంది. అక్కడ విష్ణుగ్రంథి అనే సూక్ష్మ బంధనం ఉంటుంది. ఇది అహంకారానికి, భావోద్వేగ బంధాలకు, నేను అనే పరిమిత భావనకు సంబంధించిన ముడి. అమ్మవారు విష్ణుగ్రంథి విభేదినీగా ఆ ముడిని విప్పినప్పుడు హృదయం విశ్వప్రేమతో వికసించడం ప్రారంభిస్తుంది. సాధకుడు అప్పుడు గ్రహించడం ప్రారంభిస్తాడు, తాను కేవలం మనస్సు కాదు, తాను కేవలం భావోద్వేగాలు కాదు, ఇంద్రియాలు, మనస్సు, అంతఃకరణం ఇవన్నీ తన ముందు ప్రవహించే తరంగాల్లా కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ స్థాయిలో సాధకుడు ఎదుర్కొనే అవరోధాలు అహంకారం, అనుబంధం, ప్రశంసలపై ఆధారపడటం, భావోద్వేగ బంధనం. ఈ స్థాయిలో అలవర్చుకోవాల్సిన సాధనలు కరుణ, క్షమ, నిస్వార్థ ప్రేమ, మౌనధ్యానం, అహంకార విముక్తి. అప్పుడు హృదయం విస్తరించడం ప్రారంభిస్తుంది. చైతన్యం మరింత స్వచ్ఛమవుతుంది, మరింత ప్రకాశిస్తుంది. ఈ యాత్ర కొత్త శక్తులను సంపాదించడం కాదు, మనల్లో ఎప్పటిమించో నిద్రిస్తున్న దివ్య చైతన్యాన్ని మేల్కొలపడం. ఈ గ్రంథులు బయటలేవు, మనలోనే ఉన్నాయి. వాటిని ఛేదించాల్సిన శక్తి కూడా మనలోనే నిద్రిస్తోంది. మూలాధారం నుండి సహస్రారం వరకు చేసే ఈ అంతర్ముఖ యాత్రలో అమ్మవారే మార్గం, అమ్మవారే శక్తి, అమ్మవారే పరమగమ్యం. మూలాధారైక నిలయ, బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపూరాంత రుదిత, విష్ణుగ్రంథి విభేదిని. శ్రీమాతా కటాక్ష సిద్ధిరస్తు. సర్వమంగళం.